ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజండి. మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. నేను సినిమాల్లోనే కాదు, బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా, ఫోన్లో మాట్లాడుకున్నప్పటికి కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది. మొన్ననే ఫోన్ చేశాను, మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తానా అన్న. అంటే చాలా బాగా మాట్లాడాడు. మామూలు జోక్ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మావి. ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్న, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి. కోటన్న వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోర్ కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ములు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోంచేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్, టైం తక్కువ ఉందిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇది అని చెప్పేవాళ్ళం. అట్లా ఎన్నో సందర్భాలు మాటలకు అందని సందర్భం ఆ ఇద్దరి మధ్య. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. నా కోటన్న లేనిదో కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkona Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. తెలుగు ఫిల్మ్ నగర్ చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, నన్ను నొక్కండి.